రైట్ అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ ఉన్నారు. కృష్ణ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ విష్ణు గారు నమస్తే సార్. ఐఎమ్ రియల్లీ బ్యాడ్ అబౌట్ జగన్ గారికి ఈ ఈ గాయం జరిగినందుకు ఐఎమ్ రియల్లీ బ్యాడ్ సార్. అది జరిగి ఉండకూడదు. అది దాన్ని చులకన చేసి మాట్లాడుతున్న అందరూ కూడా వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒక పార్టీ ఏం చేసినా, అపోజిషన్ పార్టీ ఏం చేసినా, లేదా ఇంకో పార్టీ ఏం చేసినా బ్లైండ్ గా క్రిటిసైజ్ చేయడం అన్నది అది రైట్ అప్రోచ్ కాదు అనిపిస్తుంది. అసలు నా ఉద్దేశంలో జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నది దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. పూర్ పీపుల్ గురించే గవర్నమెంట్ పని చేయాలి కానీ కార్పొరేట్ సెక్టర్స్ గురించి కాదు. జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు అదే విధానం ఆలోచించారు. కార్పొరేట్ సెక్టర్స్ గురించి ఎక్కువ ఆలోచించారు సార్. కార్పొరేట్ సెక్టర్స్ ఎంకరేజ్ చేస్తూనే కామన్ పీపుల్ గురించి ఆలోచించారు వ్యక్తిత్వాలు సార్ ఇద్దరు. సో దీన్ని 100% మనం యాక్సెప్ట్ చేయవలసిందని నా అభిప్రాయం సార్. దీని గురించి తప్పుగా ఆలోచించే వాళ్ళకి కాలమే గుణపాఠం చెప్తాదేమోనని నా నమ్మకం సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు, మీరు ఒకళ్ళు మాట్లాడినటువంటి కాలర్స్లో ఈ ఒక ముఖ్యమంత్రి మీద ఉద్దేశపూర్వకంగా గాయం జరిగితే, అది నవడకంతకో కన్నుకో జరిగితే జరిగేటటువంటి పరిణామాలని మనం ఊహించుకుంటేనే బాధ వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఇతరులకి గాయమైతే అయ్యో అలా జరిగిందని బాధపడతారు. కానీ కొంతమంది పనిగట్టుకుని ఈయన అధికారంలో ఉంటే నిద్రపట్టిన వాళ్ళు, ఈయన అధికారంలో ఉంటే జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, ఈయన అధికారంలోంచి ఎప్పుడు పోతాడని చెప్పని కోరుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఈ మధ్యకాలంలో చూస్తే మనకి చాలా బాధేస్తుంది అనమాట. ముఖ్యమంత్రి కావాలని ఇంత పెద్ద గాయం చేసుకుంటారా? ఎవరు చేసినవాడు నేనే చేశానని దొరికాడు, ఎవరు చేయించారో దొరికారు. వాళ్ళ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి గులకరాయి అని చెప్పని, ఈ గోల ఏంటండి గులకరాయి గోల అని చెప్పని ఒక ఆయన మాట్లాడతారు. ఆయనకి వెళ్ళేటప్పుడు కారుకి దెబ్బ తగిలితే, స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు తగిలితే దాని బాధ ఏంటో తెలుస్తుంది, కన్నుకు తగిలితే దాని బాధ ఏంటో తెలుస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు కొట్టినటువంటి వాడికి కొట్టలేదని చెప్పని, పోలీసు వాళ్ళు ఇక్కడ ఇటెందుకు కూర్చున్నారు, అటెందుకు కూర్చున్నారు, ముందెందుకు కూర్చోలేదని చెప్పని, ఇలా కొన్ని పత్రికలు ఇదో పెద్ద కుట్రని, ఇది ఎన్నికల ముందు డ్రామా అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఇలా చేయడం తప్పు అని చెప్పని రావాల్సినటువంటి కొన్ని పాకెట్స్ నుంచి, కొన్ని సమాజంలో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఆ రకమైనటువంటి ఇది రాకుండా సింపతి గెయిన్ చేసుకోవడం కోసం చేసుకుంటారండి ఎవరైనా. ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎవరు కావాలని చేసుకోలేదు. పని కట్టుకుని పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేపో 2 రోజుల్లో చెప్తారు ఎవరు ఈ నాటకం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఉన్నారు, ఎవరు వెనకాల ఉన్నారని చెప్పని. కాబట్టి అన్ని విషయాలు కూడా మనం పగాడైనా కూడా బాగుండాలని కోరుకోవాలి. ఆ నేచర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎక్కువ ఉంటుందని అనుకున్నాం, కానీ అది రాను రాను కూడా తగ్గిపోతుంది. ఆ విషయాలు అందరూ గమనిస్తే మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి, మాట్లాడదాం. వెంకట్ గారు నమస్కారం అండి. మీరు రాయి గురించి చెప్తున్నారు కదండి, రాయి తగిలింది ముఖ్యమంత్రికి అది అని. కరెక్టేనండి. ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు విసిరాడు. అప్పుడు మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ వాళ్ళు మాట్లాడిన పద్ధతి వేరేగా ఉంది. ఈ రోజు మాట్లాడుతున్న పద్ధతి వేరేగా ఉంది. అంటే ఒకసారి ఒకలాగా మాట్లాడి ఇంకొకసారి ఇంకోలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అండ్ ఇంకొకటి ఆన్ టాప్ ఆఫ్ దట్, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఈ బూతులు ఏదైతే మాట్లాడుతున్నారో అది సొసైటీకి ఏం నేర్పిద్దామని సార్. అది అంటే నేను వాళ్ళని మీరు వాళ్ళు కాకుండా ఇంకో క్యాండిడేట్స్ ని పెట్టచ్చు కదా. ఇంతమందిని మార్చినప్పుడు మీరు వాళ్ళనే ఎందుకు తీసుకొచ్చి సొసైటీలో రుద్దాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు అవినాష్ మీద వివేకానంద రెడ్డి చంపారనే అభియోగం ఉంది. మళ్ళీ వాళ్ళనే పెట్టి, వాళ్ళనే చేసి, వాళ్ళనే ముందుకు తోసి, అభియోగం ఉన్న తర్వాత కూడా మీరు వేరే క్యాండిడేట్లను ఎందుకు పెట్టకూడదు? మీరు అలా ఎందుకు చేయకూడదు? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎందుకండి మీడియా ముందుకు రాలేదు జగన్ గారు? వస్తే అంటే మాలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అదే మీడియా కానీ లేకపోతే జనం కానీ అడిగే క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే వాళ్ళు సొసైటీ కోసమో లేకపోతే ఇంకో దాని గురించి అడుగుతారు. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పడానికి కానీ ఎందుకు రావట్లేదు?
5 సంవత్సరాలు ఎందుకున్నారు అని అంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ది పీపుల్ ఇన్ ఆల్ ది ఎంటైర్ ఏపీ, రైట్? అండ్ ఇంకో క్వశ్చన్ అండి, 2,70,000 కోట్లు ఇచ్చారని అంటున్నారు కదా, ఆ 2,70,000 కోట్లు ఎంతమందికి పంచారు? దానివల్ల వాళ్ళకి ఎంత ఉపయోగపడింది? అంటే ఆ ప్రోగ్రెస్ ని కూడా మీరు అంటే కరెక్టే, మీరు ఇచ్చింది కరెక్టే, పూర్ పీపుల్ కి ఇస్తున్నారు, అంతా బానే ఉంది. రైట్ కానీ వెంకట్ ఆ గారు, ప్రోగ్రెస్ మీ ని కూడా పాయింట్స్ మీరు అన్ని అర్థమయ్యాయండి. 1 by 1 మల్లాది విష్ణు గారు ఏం చెప్తారో చూద్దాం. అంటే మీరు అందరినీ గమనించాలి, కొంతమందిని కాదు, ఈ సమాజంలో అందరినీ కూడా గమనిస్తూ ఉండాలి. అందరు వ్యక్తులు, ఉదాహరణకి ఇప్పుడు భాష గురించి మీరు మాట్లాడారు, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు, మార్చచ్చు కదా అని చెప్పని. ఈ ఒక 15 రోజుల నుంచి నోటిఫికేషన్ వచ్చి మన ఎన్నికల కోడ్ ఉన్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష గురించి మీరు నిశ్చితంగా ఏ రోజైనా గమనించారా అని అడుగుతున్నాను నేను. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి మాట్లాడినటువంటి మాటలు. ప్రతిరోజు కూడా ఎంత దరిద్రంగా, ఎంత అనుకోనటువంటి మాటలన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడకుండా మీరు ఇటుపక్క నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో నడిచినటువంటి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడకుండా చేశారు, గొంతు నొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు మాట్లాడుతుంటే 50 మంది ఆయన మీద దాడి చేశారు, 25 మంది ఎమ్మెల్యేలని కొనుక్కుపోయారు, ప్రభుత్వంలోకి రాకూడదని చూశారు. అలాగా ఎంత పోలీస్ యంత్రాంగంతో ఇదే మన అక్కడ కడపలో జిల్లా పరిషత్ చైర్మన్కి పూర్తి మెజార్టీ ఉన్నా కూడా మెజార్టీ లేనటువంటి తెలుగుదేశము జెడ్పీటీసీలని పోలీసులు ఎక్కించుకుని వెళ్ళి జిల్లా పరిషత్తులు కైవసం చేసుకున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా చేశారు మన కృష్ణ గారు, మీరు పూర్తిగా చూసుకోవాలి. వాళ్ళు అలా చేసినప్పుడు మేము సైలెంట్గా చూస్తా, ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేటటువంటి పరిస్థితి కాదు ఇది. రాజకీయం ఇది. ఈ రాజకీయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ ఎత్తులేంటో, వాళ్ళు గతంలో ఏం చేశారో, వాళ్ళు దానికి మేమేం సమాధానం చెప్పాలో ఇదంతా కూడా ఉంటుంది. దాని ప్రకారమే వెళ్తాం అంతే తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగాల్లో దుర్భాషలాడటమో లేకపోతే ఏదో క్రిటిసైజింగ్గా ఉన్నటువంటి విషయాలు అలా చెప్తారు తప్ప వీళ్ళలాగా దిగజారిపోయి పత్రికల్లో రాస్తున్నారు చూడండి రోజు. ఆ పత్రికలు ఎలా ఉన్నాయి, పాంప్లెట్లా ఉన్నాయి. ఆ లీడర్లు మాట్లాడేటటువంటి భాష మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో 1% ఇక్కడ ఇటుపక్క నుంచి జరిగేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రణాళిక, పార్టీ అంటే ప్రజల యొక్క ఒపీనియను, దాన్ని బిల్డప్ చేసుకుని ఎలా ప్రజల నుంచి మళ్ళీ తిరిగి ఎన్నికవ్వాలి అని అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉండాలి అని చెప్పని కోరుకునేటటువంటి పొలిటికల్ పార్టీ మాది. అంతే తప్ప ఎట్లా పడితే అట్లా చేయటం సాధ్యపడదు. అవతల వాళ్ళు చేసిన దానికి తగ్గట్టుగానే యువతల పక్క నుంచి ఉంటుంది అని చెప్పని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.